ఓం శ్రీమాత్రే నమః. నమస్తే అండి అందరికీ. రేపటి డైలీ గైడెన్స్ ఏంటి, రేపు మీకు ఎలా ఉండబోతోంది, డైలీ గైడెన్స్లో రేపు మీకు ఎలా ఉండబోతుంది అనేది చూద్దాము. ఇది జనరల్ రీడింగ్, ఎవరికైనా కనెక్ట్ కావచ్చు. సో మీ పరిస్థితులను బట్టి మీకు కనెక్ట్ అయితే ఇది మీ రీడింగే అని అనుకోండి, లేకపోతే ఇగ్నోర్ చేసేసేయండి. ఓకేనా? సో యూనివర్స్, ఆ డివైన్ మీకు ఎటువంటి మెసేజ్ అనేది పంపిస్తుంది, డైలీ గైడెన్స్లో రేపటి మెసేజ్ ఏంటి అనేది చూద్దాం. సో మీ నేము, మీ డేట్ ఆఫ్ బర్త్ మనసులో అనుకోండి. చూద్దాము. ఏంటి? ఫ్రెష్ ఎనర్జీ అని వచ్చింది. సో రేపు మీకు ఎలా ఉండబోతుంది అంటే, దేర్ విల్ బీ హై లెవెల్ ఆఫ్ ప్యాషన్ టు స్టార్ట్ న్యూ వెంచర్స్. సో మీకు ఏదైనా రేపు ఏదైనా ఒక న్యూ వెంచర్ అనేది స్టార్ట్ కావచ్చు. ఏదైనా మీరు చూస్తూ ఉంటే, ఏదైనా స్టార్ట్ చేయాలని మీరు అనుకుంటూ ఉంటే అది మీకు ఎదురవుతుంది. అంటే మీ దగ్గరికి రావచ్చు, అది మీరు దాన్ని గుర్తిస్తారు, ఎక్కడ ఉంది వెంచర్, ఎట్లా స్టార్ట్ చేయాలి అనేది. ఒక కొత్త ఎనర్జీ అనేది మీకు వస్తుంది రేపు. అంటే రేపటి రోజున కొంచెం ఎనర్జెటిక్గా ఉంటారు, హ్యాపీగా, సంతోషంగా, ఫుల్ ఎనర్జెటిక్గా ఉంటారు మీరు. సో దెర్ విల్ బీ హై లెవెల్ ఆఫ్ ప్యాషన్ టు స్టార్ట్ న్యూ వెంచర్. సో హై లెవెల్ ఆఫ్ ప్యాషన్, మీకు ఇష్టమైనది మీరు మొదలు పెడతారు, లేకపోతే స్టార్ట్ చేస్తారు. న్యూ వెంచర్స్ ఏవైనా ఉంటే స్టార్ట్ చేస్తారు. సో సెట్ యువర్ టార్గెట్స్ అండ్ మేక్ ఫోకస్. సో మీ టార్గెట్స్ ఏంటి అనేది మీరు సెట్ చేసుకోండి. అలాగే మీరు దాని మీద ఫోకస్ చేయండి. ఇప్పటి నుంచినే మీరు నిర్ణయించుకుంటే మీకు అది ఎదురైనప్పుడు ఇంకా ఈజీ అవుతుంది. సో రేపటి రోజున అంటే మీకు డైలీ గైడెన్స్లో ఎలా ఉంది అంటే, మీకు మీ టార్గెట్స్ని మీరు సెట్ చేసుకునేసేసి దాని మీద ఫోకస్ కూడా చేస్తారు అని చూపిస్తుంది ఇక్కడ. అలాగే మీరు ఏమి అంటే రెమెడీస్ ఏంటి అంటే, దీనికి వేర్ వైట్ ఆర్ ఎనీ లైట్ కలర్ డ్రెస్. సో మీరు వైట్ డ్రెస్ కానీ, లేదంటే లైట్ కలర్గా ఉండే డ్రెస్సెస్ ఏవైనా కూడా వేసుకోవచ్చు మీరు. సో వాటర్ అండ్ మిల్క్ అండ్ శివలింగ్, అంటే ఆఫర్ వాటర్ అండ్ మిల్క్ అండ్ శివలింగ్ ఫర్ గుడ్ లక్. సో మీరు శివాలయానికి వెళ్ళి మీరు నీళ్ళతో కానీ పాలతో కానీ అభిషేకం చేయించండి. అంటే వాళ్ళకి చెప్తే మన పేరున అభిషేకం చేస్తారు. సో ఆ విధంగా చేయడం వలన మీకు గుడ్ లక్ అనేది జరుగుతుంది. రేపు మీరు అలా వెళ్ళి డైలీ గైడెన్స్ ఏంటి అంటే, ఇప్పుడు మీరు ఈరోజు మీకు ఎప్పుడైతే కనిపిస్తుందో ఆ నెక్స్ట్ డే మీరు శివాలయానికి వెళ్ళి, ఈ వీడియో ఎప్పుడైతే మీకు కనిపిస్తుందో ఆ నెక్స్ట్ డే శివాలయానికి వెళ్ళి మీరు శివలింగానికి అభిషేకం చేయించండి. పాలతో కావచ్చు, నీటితో కావచ్చు. మీరు పాలాభిషేకం చేస్తే ఇంకా మంచిది. బట్ వీలు కాకపోతే కనీసం రుద్రాభిషేకం నీళ్లతో అయినా చేయించండి. గుడ్ లక్ అనేది జరుగుతుంది. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా, ఎటువంటివి ఏవైనా రాబోతుంటే, చెడు పరిస్థితులు కావచ్చు, ఏవైనా సమస్యలు కావచ్చు, అలాంటివి వచ్చినప్పుడు మీరు వాటి నుంచి తట్టుకోగలుగుతారు, వాటి నుంచి తప్పించుకోగలుగుతారు. సో ఆ విధంగా చూపిస్తుంది. అలాగే మీరు ఏదైనా టేక్ అడ్వైస్ అండ్ బ్లెస్సింగ్స్ ఆఫ్ ఓల్డ్ ఉమెన్. సో మీరు మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే, మీ అమ్మమ్మ గారు కానీ, నాన్నమ్మ గారు కానీ, లేకపోతే తాతయ్యలు అట్లా పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకోండి. అంటే వాళ్ళ కాళ్ళకు నమస్కారం చేసుకోండి. ఎక్కడికి వెళ్ళినా కూడా, ఎక్కడికి ఏదైనా పని మీద వెళ్తున్నప్పుడు వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకొని వెళ్ళండి. ఎందుకంటే వాళ్ళ కాళ్ళకు నమస్కారం చేసుకొని వెళ్తే వాళ్ళ బ్లెస్సింగ్స్ వలన మీకు పనులు అనుకూలం అవుతాయి, పనులు మీకు ఈజీగా జరిగిపోతాయి. సో ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా పెద్దవాళ్ళ ఆశీస్సులు ఉంటే మంచిది కదా. పెద్దవాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకుంటే చాలా మంచిది. ఇప్పుడు మా ఇంట్లో కూడా అది ఒక ఆచారం లాగా ఉంటుంది. మేము ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడైనా దూర ప్రయాణాలకు వెళ్తున్నా, లేకపోతే ఊరి నుంచి వేరే ప్లేస్కి ఊరికి వెళ్తున్నా, సో మేము పెద్దవాళ్ళకి, అంటే మా పేరెంట్స్కి, మా గ్రాండ్ పేరెంట్స్కి,
కాళ్ళకు నమస్కారం చేసుకోవడం అలవాటు. అది మా పిల్లలకు కూడా మేము నేర్పించాం. అది చాలా మంచి పద్ధతి. అంటే మన పెద్దవాళ్ళకి వాళ్ళ బ్లెస్సింగ్స్ ఎప్పుడు మనతోనే ఉంటాయి. వాళ్ళు దీవిస్తారు మనల్ని. వాళ్ళకి ఎట్లా అంటే వాళ్ళ పిల్లలు ఎప్పుడు ఆయురారోగ్యాలతో ఎటువంటి సమస్యలు లేకుండా మంచిగా ఉండాలి, ఏ ఆటంకాలు లేకుండా వాళ్ళు ఉండాలి అనేసి వాళ్ళు ఎప్పుడూ భగవంతుని కోరుకుంటూ ఉంటారు. కాబట్టి అది యూనివర్స్, ఆ విశ్వం అనేది వింటూ ఉంటుంది. కాబట్టి వాళ్ళ కాళ్ళకు నమస్కారం చేసుకుంటే ఇంకా చాలా మంచిది. మన పెద్దవాళ్ళ ఆశీస్సులు మనం తీసుకుంటే చాలా మంచిది. కాబట్టి మీరు టేక్ అడ్వైజ్ అండ్ బ్లెస్సింగ్స్ ఆఫ్ ఓల్డ్ ఉమెన్ అన్నారు. అంటే మీ అమ్మమ్మ గారు కానీ నానమ్మ గారు కానీ వాళ్ళ అడ్వైస్ కూడా అడుగుతుండండి. ఏదైనా సమస్య వచ్చినప్పుడు, లేకపోతే మీకు ఏదైనా కన్ఫ్యూజ్డ్గా ఉన్నప్పుడు, మీకు అర్థం కానప్పుడు, అలాంటప్పుడు మీరు అడిగితే మంచిది. వాళ్ళు ఏదైనా అడ్వైస్ చెప్తారు, ఏదైనా సలహాలు ఇస్తారు. పెద్దవాళ్ళు కదా, అనుభవం ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏవైనా సలహాలు కూడా ఇస్తారు. కాబట్టి వాళ్ళని అడగండి. సో మీరు బ్లెస్సింగ్స్ తీసుకోండి, వాళ్ళ సలహాలను కూడా అడిగి పాటించండి. సో అలాగే టేక్ మిల్క్ ఇన్ మార్నింగ్. సో మీరు పాలు మంచిది, వైట్ అనేది అంటే పాలు తీసుకుంటే మంచిది. ఇది కార్డ్ ఏమంటే 11 అని వచ్చింది. సో 11 కార్డు అంటే 2 అయినా అనుకోవచ్చు, 11 అయినా అనుకోవచ్చు మనం. సో టేక్ మిల్క్ ఇన్ మార్నింగ్ అంటే ఎవ్రీడే మార్నింగ్ మీరు ఆ రోజు అంటే ఈ వీడియో ఎప్పుడైతే చూస్తారో నెక్స్ట్ డే మార్నింగ్ మిల్క్ తీసుకోండి, మంచిది. పాలు సేవించినా కూడా మంచిది, అంటే పాలు తీసుకున్నా కూడా మంచిది, పాలు తాగినా కూడా చాలా మంచిది అని వచ్చింది. మార్నింగ్ టైంలో మీరు పాలు తాగితే మంచిది. సో ఈ విధంగా వచ్చిందంటే ఇదన్నీ నేను చెప్పినవన్నీ కూడా పాటిస్తే మీకు మంచి జరుగుతుంది, గుడ్ లక్ అనేది వస్తుంది. అంటే ఆ రోజు ఇది డైలీ గైడెన్స్ కాబట్టి ఆ రోజు మంచిగా జరిగిపోతుంది. సో ఆ రోజే కాదు, ఎప్పుడు మంచిగా జరగాలంటే ఇలా పాటించవచ్చు. మీరు మంచివి తీసుకోవచ్చు, పాజిటివ్వి కదా, పాజిటివిటీస్ ఉండేవి మీరు ఎప్పుడైనా పాటించవచ్చు, ఒక్క రోజుకనే కాదు. సో పాజిటివ్గా ఉండేవి ప్రతిరోజు పాటించడం కూడా మంచిదే. ప్రతిరోజు పాలు తాగినా మంచిదే, ప్రతిరోజు శివుడికి అభిషేకం చేయించడం మంచిదే. మీరే ఇంట్లో శివలింగం, చిన్న స్ఫటికలింగం ఉన్నా కూడా ప్రతిరోజు ఒక చెంబుడు లేకపోయినా ఒక గ్లాసుడు నీళ్ళైనా ఆ శివలింగానికి పోసి కొంచెం బెల్లం ఉంట కానీ, లేకపోతే ఒక చిన్న గ్లాసులో పాలు కానీ, చక్కెర కానీ నైవేద్యంగా పెట్టి హారతి ఇచ్చినారంటే చాలా మంచిది ఇంటికి. సో ఆ విధంగా చేసుకోవచ్చు. పెద్దవాళ్ళ బ్లెస్సింగ్స్ ఎక్కడికి వెళ్ళినా కూడా, ప్రతిరోజు ఎక్కడికి వెళ్ళినా కూడా, ఏ పని మొదలుపెట్టినా పెద్దవాళ్ళ బ్లెస్సింగ్స్, పెద్దవాళ్ళ కాళ్ళకు నమస్కారం చేసుకొని వెళ్తే చాలా మంచిది అని ఇక్కడ వచ్చింది. సో ఈ డైలీ గైడెన్స్లో మీకు ఈ విధంగా వచ్చింది. అది ప్రతిరోజు పాటించినా కూడా మంచిదే. కాబట్టి ఈ వీడియో ఎప్పుడు చూస్తారో ఆ నెక్స్ట్ డే పాటించండి. రెగ్యులర్గా పాటించినా కూడా చాలా మంచిది. ఎందుకంటే మంచివే వచ్చినాయి కదా, ఇందులో చెడు ఏమీ లేదు, మంచిదే వచ్చింది కాబట్టి పాటించవచ్చు. ఓకేనా? సో ఇదండి ఈ వీడియోకి, ఈ రీడింగ్కి మీరు క్లైమ్ చేసుకోవాల్సిన నెంబర్స్ ఏంటి అంటే 1111 అని మీరు క్లైమ్ చేసుకోండి. 1111 అని క్లైమ్ చేసుకోండి. ఓకేనా? ఈ ఎనర్జీస్ని క్లైమ్ చేసుకోవాలి, ఈ పాజిటివ్ ఎనర్జీస్ని మీరు రిసీవ్ చేసుకోవాలి అంటే ఏం చేయాలి? ఈ వీడియోని లైక్ చేయాలి, షేర్ చేయాలి, మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. అలాగే కొత్త వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.